లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 24వ అధ్యాయం అంబరీషుని ధర్మ సంకటం. ఆధ్యాత్మిక వెలుగులతో నిండిన కార్తీక మాసంలో ప్రస్తుతం మనము అంబరీషోపాఖ్యానంలోకి వచ్చాము. ఈ కథ మనకు ఎన్నో విలువైన విషయాలను నేర్పుతుంది. అతిథి మర్యాద గొప్పదా లేక భగవత్ భక్తి గొప్పదా? పరమ భక్తుడైన అంబరీష్ మహారాజుకు అసలు ఈ ధర్మ సంకటం ఎలా వచ్చింది? ఈ అద్భుతమైన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అత్రి మహర్షి తన సంభాషణను కొనసాగిస్తూ అగస్త్య మహామునితో ఇలా పలికారు. ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత విచారించినా ఎంత విన్నా తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను, ఆలకించుము. గంగా గోదావరి వంటి పుణ్యనదులలో స్నానం చేసినందువల్ల, సూర్య చంద్రగ్రహణ సమయాలలో స్నానాదులు ఆచరించినందువల్ల ఎంత పుణ్యఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణుని నిజతత్వాన్ని తెలియజేసే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసిన వారికి కూడా అంతటి ఫలమే లభిస్తుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలం ఇతర రోజులలో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికమవుతుంది. మరి ఆ ద్వాదశి వ్రత విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అంటే ఏకాదశి రోజున ఎటువంటి వ్రతము చేయకుండా శుష్కోపవాసం ఉండాలి. అంటే ఏమీ తినకుండా ఉపవాసం చేయాలి. ఆ పిమ్మట ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించాలి. దీనికి ఒక గొప్ప ఇతిహాసం ఉంది, దానిని వివరిస్తాను, సావధానుడివై ఆలకించు అంటూ అత్రి మహర్షి అగస్త్య మహామునికి ఇలా కొనసాగించారు. పూర్వం అంబరీషుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవతోత్తముడు, అంటే శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. ద్వాదశి వ్రతాలంటే అతనికి ఎంతో ప్రీతి. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేవాడు. ఈ క్రమంలో ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని సిద్ధంగా ఉన్నాడు. అదే సమయాన అక్కడికి కోప స్వభావుడైన దుర్వాస మహాముని వచ్చారు. అంబరీషుడు ఆ మహామునిని ఎంతో గౌరవించారు. ద్వాదశి గడియలలోనే పారాయణం చేయాలి కాబట్టి తొందరగా స్నానానికి వెళ్ళి రమ్మని కోరాడు. అందుకు దుర్వాస మహాముని అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దుర్వాసనుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తానే ఇలా అనుకున్నాడు, ఇంటికొచ్చిన దుర్వాసనుడిని భోజనానికైతే రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానం చేయడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం. అది గృహస్థుని ధర్మం కూడా కాదు. మరి ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి, వ్రతభంగం అవుతుంది. మరి ఎలా? ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు. నాకేమీ తోచడం లేదు. బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు. అదే సమయంలో ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజిస్తే హరిభక్తిని వదిలిన వాడినవుతాను. ఏకాదశి నాడు చేసిన ఉపవాసం నిష్ఫలమవుతుంది. ద్వాదశి గడియలు తర్వాత భుజిస్తే భగవంతునికి కోపం, ముందే భోజనం చేస్తే దుర్వాసుడికి కోపం వస్తుంది. అదియునుగాక ఈ నియమాన్ని నేను అతిక్రమించిన ఎడల వెనుకొడు జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదే అని ఆలోచించి, బ్రాహ్మణ శాపానికి భయం లేదు కదా, ఎందుకంటే ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలోనే భోజనం చేయడం ఉత్తమం. అయినప్పటికీ పెద్దలతో ఒకసారి ఆలోచించడం మంచిది కదా అని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇలా చెప్పాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినం ఏకాదశి అవడం వల్ల నేను కఠిన ఉపవాసం ఉన్నాను. ఈ దినం స్వల్పంగా మాత్రమే
ద్వాదశి గడియలు ఉన్నాయి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో మా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేశారు. ఆ ముని పొంగువడిని నేను భోజనానికి ఆహ్వానించాను. ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. బ్రాహ్మణుడిని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చా, లేక వ్రతభంగాన్ని అంగీకరించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనది? నేను ఏమి చేయవలనో దయచేసి వివరణ ఇవ్వండి అంటూ ప్రార్థించాడు. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి గ్రంథాలను శోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి ఇలా పలికారు. మహారాజా, సమస్త ప్రాణికోట్ల గర్భకుహురాలలో జఠరాగ్ని రూపంలో రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని అందిస్తున్నారు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగినప్పుడు ఆకలి తప్పిగా కలుగుతుంది. ఆ తాపాన్ని చల్లార్చాలంటే అన్నం నీరు పుచ్చుకొని శాంతపరచాలి. శరీరానికి శక్తి కలిగించేవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడయ్యాడు. ఆ అగ్నిదేవుడిని అందరూ సదా పూజించాలి. మరి గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనప్పటికీ భోజనం ఇస్తాను అని చెప్పి అతనికి పెట్టకుండా తాను తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు, మహాతపస్యాలియు, సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగుతుంది. దీని వలన ఆయుష్క్షీణం కలుగుతుంది. దుర్వాసునుడు వంటి వారిని అవమానం చేసిన పాపం సంప్రాప్తమవుతుంది అని సర్వజ్ఞులైన పండితులు వివరించారు. స్వస్తి. సంపూర్ణ కార్తీక పురాణం చతుర్వింశాధ్యాయం 24వ రోజు పారాయణం సమాప్తం. చూశారు కదా మిత్రమా, ధర్మ సంకటం ఎంత కఠినంగా ఉందో. మరి అంబరీష్ మహారాజు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డాడో, ఆయన ద్వాదశి వ్రతాన్ని ఎలా కాపాడుకున్నాడో, దేవతలు కూడా భయపడే దుర్వాస మహాముని కోపాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారో, ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కార్తీక పురాణం 24వ అధ్యాయం వరకు ఎదురు చూడాల్సిందే. రేపు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.